దేవుడు ఎక్కడైతే అద్భుతాలు చేశాడో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందలేదండి. ఆదికాండం 19వ అధ్యాయములో సొదొమ గొమొర్రా నాశనమైంది. దేవుడు అక్కడ ప్రత్యక్షమే అద్భుతాలు చేసినట్లయితే వాళ్ళు మారు మనసు పొందేవారేమో. సొదొమ గొమొర్రాలో ఆయన నిరూపించుకోవాలా, అక్కడ ఆయన ఎవరికి కూడా బయలుపరచబడలేదు. స్తోత్రం. అదే అంటున్నాడు, మీ మధ్యలో చేసిన అద్భుతాలు అన్యుల మధ్యలో చేసినట్లయితే వారు నమ్మేవాళ్ళు కదా. 10 అద్భుతాలు దేవుడు చేస్తాడు. 10 అద్భుతాలు చేసి ఆఖరికి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ ఏమంటారు అంటే, అక్కడ సమాధుల్లోకి ఎక్కడి దాకా తీసుకొచ్చావా అని చెప్పి దేవుడి మీద అపనమ్మకాన్ని కానీ మోషే పట్ల ఆహ్వానాన్ని కానీ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే 10 అద్భుతాలు చేసిన వారిలో ఏం కలగలేదు? నమ్మకం కలగలేదు. ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎలాగ ఉంటామనంటే, ఎన్ని అద్భుతాలు జరిగినా సరే మనలో కొన్నిసార్లు మారు మనసు ఉండదు. దేవుడు చేస్తాడా చేయడని అపనమ్మకం వస్తూ ఉంటుంది. మనం అట్టి వారిగా ఉండకుండా నమ్మకస్తులుగా ఉందుముగాక.